సింపుల్గా జరిగేదానికి పెద్ద సమస్యల్లో అయింది ఒక్కటే. ఒక వ్యవస్థ ఉంటే ఆ వ్యవస్థని అలాగే నడిపితే బాగానే ఉంటుంది. చంద్రబాబు గారు చెప్పింది అదే. ఎస్, ఆ వ్యవస్థ అడ్మినిస్ట్రేషన్లో ఉండాలి. నిర్వహణ విషయాల్లో చాలా తేడాలు ఉన్నాయి తర్వాత కాలంలో వచ్చినటువంటి. ఈఓ, అడిషనల్ ఈఓ, చైర్మన్, తర్వాతన ఎస్పీ, కలెక్టర్, ఈ 5గురితో కూడిన బృందం గతంలో పర్యటించేదా లేదా అన్ని సెంటర్లని? అలాగే అక్కడ ఒక ఆర్డీఓ, ఒక డిఎస్పి, ఒక డిప్యూటీ ఈఓ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి, ఒక విజిలెన్స్ డిపార్ట్మెంట్ టీటీడీ విజిలెన్స్కి సంబంధించినటువంటి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి, ఓ వైద్య బృందం అక్కడ కలిసి పనిచేసేవాళ్ళ లేదా? అక్కడ డెసిషన్ మేకింగ్ ఆర్డీఓ చేతిలో ఉందా లేదా? అలా ఉన్నప్పుడు ఏ ప్రాబ్లము రాలేదన్నది నిజమా కాదా? అలాగే స్థానికులకి అక్కడ ఇవిచ్చేవాళ్ళు, తర్వాత మిగతాది వచ్చిన వాళ్ళను వచ్చినట్టు క్యూ లైన్లోకి పంపించేసేవాళ్ళు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ పార్కుల్లో తాళాలు వేసేసి వాళ్ళకి తిండి కూడా పెట్టకపోతేనే కదా ఆమె గుండె నొప్పి వచ్చింది, ఆమె బయటికి తీసుకొచ్చింది. ఈ సిస్టమ్ని లోపం ఎక్కడుందో అన్నటువంటిది ఆలోచించట్లేదు ఇప్పటికీ కూడా. 10 రోజులు పెట్టడం తప్ప, లేకపోతే వాళ్ళంటం వల్ల తప్పు జరిగిందా అన్నటువంటిది. ఇంకోటి, అక్కడ ఏంటి, ఒక అమ్మాయికి ఒక మహిళ అయ్యో అని గుండె పట్టుకుంటుంటే ఆమెను బయటికి తీసుకురాకపోతే ఏమనేవాళ్ళు? దాంట్లో పోలీసుల కాఠిన్యం మూలంగా ఆమె చనిపోయింది అనేవాళ్ళు. ఆమెను తీసుకొస్తున్నప్పుడు గేట్లు తెరిచేశారేమో అని పరిగెత్తుకుంటూ వచ్చేసారు జనాలందరూ. అసలు విషయం అదైతే ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళిపోతున్న పరిస్థితులు.